తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి నిన్న ఆదివారం రోజున స్టేట్ కమిటీ మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం స్టేట్ కమిటీ మీటింగ్ మరి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ గారిని మరియు జేవీఆర్ గారిని ఉపాధ్యక్షులు ఆర్వి మహేందర్ కుమార్ గారిని గ్రేట్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మరి ఇంకా కమిటీ సభ్యులు శివ బాలకృష్ణ ఇంకా వెంకన్న వీళ్ళందరినీ కూడా చెప్పడం జరిగింది. మరి జిల్లా అధ్యక్షులందరినీ పిలుచుకొని మనము మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ 10 సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నాము. మరి దానిలో ప్రతి ఒక్క జిల్లా మండల గ్రామం నుండి కూడా ప్రతి ఒక్క మున్నూరు కాపు బిడ్డ నాతో పాటుగా ఉద్యమంలాగా పనిచేస్తున్నారు. మరి ఈరోజు మనము కార్పొరేషన్ నిధులు సాధించుకోవాలి. మరి అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 9 నెలలు అయింది. మరి ఎవరు కూడా కార్పొరేషన్ గురించి మేనిఫెస్టోలో ఎవరు కూడా ఏ కులం కూడా పెట్టించుకోలే. మరి ఆ రోజు 6 నెలల ముందు దుద్దిల్ల శేరబాబు గారితో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, వారిని రిక్వెస్ట్ చేస్తే అసెంబ్లీలో మాట్లాడినారు. తర్వాత వారు మళ్ళీ మేనిఫెస్టోలో కూడా అన్ని జిల్లా అధ్యక్షులందరూ కూడా వాళ్ళు మేనిఫెస్టో అది వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా అందరు అడిగినారు, వారు పెట్టడం జరిగింది. మరి మనకు మరి బి శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు మన ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ గారు ఇంకా దానిలో కొండ సురేఖ మంత్రివర్యులు ఇంకా సీతక్క వీళ్ళందరూ కూడా మనకు కార్పొరేషన్ ఇప్పించే దానిలో కృషి చేసినారు. మరి ఈరోజు కార్పొరేషన్ వచ్చిన తర్వాత మరి ఇంకా ఎవరైతే అడగలేదో వాళ్ళ కార్పొరేషన్ కమిటీలన్నీ కూడా చైర్మన్లు కమిటీలు ఇచ్చినారు, ఫండ్స్ కూడా ఇచ్చినారు అంటారు. కానీ ఇంకా ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు. మరి 2 సార్లు అసెంబ్లీ సమావేశాలు పూర్తయిపోయినవి. మరి ఈరోజు కూడా మనకి ఇప్పటివరకు కూడా మనకు కార్పొరేషన్ ఫండ్ మనము ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు మనము ఇవ్వాలని అడిగినాము. మరి మీరు చూడండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అక్కడ తెలుగుదేశం రాష్ట్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరం 5,000 కోట్ల రూపాయలు 25,000 కోట్ల రూపాయలు వాళ్ళు సాధించుకొని మన కాపు కమ్యూనిటీ కొంత డెవలప్ చేసుకున్నారు. తర్వాత వైఎస్ఆర్సీపీ మరి అక్కడ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కాపులకు 2,000 కోట్ల రూపాయలు ప్రతి ఎవ్రీ ఇయర్ 10,000 కోట్లు ఇచ్చినాడు. 35,000 కోట్ల రూపాయలు వాళ్ళు అక్కడ సాధించుకున్నారు. మళ్ళీ కార్పొరేషన్కి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే మన డిప్యూటీ సీఎం మన కాపు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా మళ్ళీ కార్పొరేషన్ ఫండ్ సాధించుకోవడం కోసం అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు ఒక్కటే చూడండి, గత 10 సంవత్సరాల నుంచి కూడా మరి ఎవరు ఎంతవరకు నాకు రాజకీయంగా నాయకులు ఉండి సపోర్ట్ చేస్తారు. మరి నేను మరి మనందరం కూడా ఎంత కష్టపడ్డాము. మనము జిల్లా కమిటీలు, జిల్లా కలెక్టర్ ఆఫీసులలో, మండల ఆఫీసులలో మరి ప్రతి మీటింగ్లో కూడా మన కార్పొరేషన్ మనకు విజన్ మనం సాధించుకోవాలి, మన పిల్లల పేదరికంలో చదివించుకోవాలి, మన వాళ్ళ కమ్యూనిటీ డెవలప్ అవ్వాలంటే మనకు సపరేట్ ఫండ్ ఉండాలి. మైనార్టీ మరి ఎస్సీలకు ఎస్టీలకు ఎట్లా ఫండ్స్ ఉందో కనీసం దానిలో మనకు కొంత భాగమన్నా మనకు ఉండాలని మనం ప్రయత్నం చేస్తున్నాము. దానిలో మనం సక్సెస్ అయినాము మొత్తానికి. కానీ ఈరోజు మన ఫండ్ ఒక్కటే మనం కావాల్సింది. ఈరోజు మీరు ఏం చేస్తారో తెలియదు. మరి ఈరోజు అమెరికాలో చూస్తే ఎంతోమంది ఇక్కడ ఒక 5 ఆప్తా మరియు మన ఆత్మీయ గ్లోబల్ మున్నూరు కాపు దాదాపు 5 అసోసియేషన్లు పెట్టుకొని ఇక్కడ ఉన్న కుల సోదరులందరూ ఒక యూనిట్గా మరి బతుకమ్మ పండుగ, బోనాలు, మరి సంక్రాంతి, దీపావళి, దసరా ఇవన్నీ కూడా బాగా చేసుకుంటూ ఇక్కడ వాళ్ళందరూ యూనిట్ కావాలని ఎంతో కష్టపడి అన్ని స్టేట్ వాళ్ళందరితో కూడా నేను గ్రూప్ కాల్లో మాట్లాడినారు, కొంతమంది కలిసినారు. మళ్ళీ కూడా ఇంకా నేను ఇంకొక 10-15 రోజుల లోపల కూడా ఇంకా చాలామందిని కలుస్తుంటాను. ఇక్కడ కూడా ఒక యూనిట్ కావాలి, మీరందరూ కూడా మనందరం ఒకే సంఘము ఒకటి ఆల్ ఇండియా లెవెల్లో ఒక భారతీయ కాపు ఐక్య వేదిక మనము రిజిస్టర్ చేయించినాము. దానిలో మీరు అందరూ యూనిట్గా ఉండండి. అందరూ కూడా మనం కలిసి మనకు వరల్డ్ లెవెల్ మన ఇండియా లెవెల్లో ఒకటే సంఘము, అన్ని సంఘాలకు ఒక వేదిక ఉండాలి కాపుదని వాళ్ళందరితో మాట్లాడుతూ అందరూ కూడా సుముఖంగా అందరూ కూడా సంతోషంగా ఈరోజు నాతో మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఒక అమెరికాలోనే ఇంత యూనిట్గా వచ్చింది. మరి మనం కూడా తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి అన్ని రాష్ట్రాల్లో మరి యూనిట్ తీసుకురావడం కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఎవరి సహకారం అనేది లేదు, మీరు గుర్తుపెట్టుకోండి. మరి ఇన్ని రోజులు కూడా తెలంగాణలో కూడా నేను ఎవరి సహకారం కూడా తీసుకోలేదు. ఇప్పటివరకు కూడా ఎవరు సహకారం చేస్తామని కూడా ముందుకు వచ్చినా అందరూ వెనుకకే పోయినారు. మరి ఎవరి సహకారం కమ్యూనిటీ అభివృద్ధిలో అందరూ కూడా వస్తున్నారు, కమ్యూనిటీ సహకారం తీసుకుంటున్నారు, రాజకీయంగా పదవులు సంపాదించుకుంటున్నారు. దాని తర్వాత కులం కోసం మరి మాట్లాడి బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు అయితే ఎవరు కనిపిస్తలేరు దాదాపుగా. మరి పోయిన టీఆర్ఎస్లో 20 మంది క్యాబినెట్ హోదాలో ఉన్న వాళ్ళు కార్పొరేషన్ తీసుకొస్తామని చెప్పినారు.
మరి ముఖ్యమంత్రి గారికి కూడా కల్పించలేదు. మరి వాళ్ళు చేయలేని పని మరి ఆ దుద్దిల్ల శ్రీబాబు గారి ద్వారా మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆది శ్రీనివాస్ గారి ద్వారా మనం కొంతవరకు కొండ సురేఖ మేడం గారి ద్వారా మన సీతక్క ద్వారా మనం అందరం కూడా సాధించుకున్నాము. ఈరోజు ఒకటే కోరుకునేది గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి, మీరు అమెరికాలో కలుద్దాం అనుకున్నాను, కానీ నేను దూరంలో ఉండి మరి మన వాళ్ళందరూ కూడా మీకు కలిసినారు. వాళ్ళు కూడా ఇక్కడ కూడా తెలంగాణ గురించి అని ఒక వినతి పత్రం ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు అక్కడ వాళ్ళు ఆ ప్రోటోకాల్ ప్రకారంగా వాళ్ళకు ఎవరు కూడా దగ్గర రానియలేదన్నా మేము కలవలేకపోయినాము. మరి ఈరోజు మాకు ఒకటే బాధగా ఉంది. మరి ఎక్కడ చూసినా కూడా ఎవరి కులాన్ని వాళ్ళే డెవలప్ చేసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ మన కాపుల గురించి కూడా ప్రయత్నం అనేది జరుగుతలేదు అనేది ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా బాధపడడం జరుగుతుంది. మరి ఈరోజు ఒక్కటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో మనం వచ్చినాము. మరి ఈరోజు తెలంగాణలో మరి 2వ స్థానం రావడానికి కోసం ఇంకా ఎంత ప్రయత్నం చేయాలి, ఇంకా ఏమి చేయాలో మీరే చెప్పండి. మరి నేను కొన్ని వీడియోలు కూడా పాతవి పెడతాను, నేను చూడండి మీరు. మరి దానిలో ఎప్పటి నుంచి కొట్లాడుకుంటూ వస్తున్నాను. మరి ఈరోజు మరి ఎట్లా మరి ఈరోజు రాజకీయంలో ఉన్న వాళ్ళు కులంలో ఒక్కరో ఇద్దరు ఉన్న వాళ్ళు కూడా మన కులం కోసం అసెంబ్లీలో మాట్లాడమో లేకపోతే సపరేట్గా సీఎం దగ్గరికి పోవడమో మరి చేస్తే బాగుండేది. మరి అప్పుడు ఆది శ్రీనివాస్ గారు మరి అప్పుడు మనందరినీ 1000 మంది దాకా మనందరం పోయి కలిసినాము. మరి ఎక్కడేసిన గొంగలి అక్కడనే ఉన్నది. మరి ఇప్పటి వరకు కూడా దాని గురించి ఆయన కూడా మరి సీఎం గారితో మాట్లాడతలేడు మరి అనేది కూడా నాకు అందరూ అడుగుతున్నారు. నేను ఎందుకంటే సీన్ అన్నా మరి ఒకటే మేమిద్దరం లోకల్ ఉంటాము. మరి ఆయనకు అక్కడ ప్రోటోకాల్ విషయంలో కానీ ఏదో కానీ ఇబ్బంది పడతాడు అనుకొని కూడా ఎక్కువ ముందుకు వస్తలేడని కూడా నాకు అందరు చెప్తున్నారు. నేను ఒకటే ఈరోజు కూడా నేను కార్పొరేషన్ ఫండ్ ఇవ్వమని అడుగుతున్నాను. అందరూ కలిసి ఒక యూనిట్గా కొండదేవన్న గారికి చైర్మన్ ఇచ్చి వివిధ సంఘాలు పేర్లతో ఉన్న అందరికీ మనసుకు కమిటీ మెంబర్ ఇస్తే అందరం ఒక యూనిట్గా 2000 కోట్లు సాధించుకొని హాస్టల్స్ బిల్డింగు మరియు ఇంకా కమ్యూనిటీ భవనాలు మన పిల్లలకు ఏమేం కావాలనేది కూడా విధి విధానాలు మరి ఎడ్ల రవి గారు మరి ఇంకా బండి సంజీవ్ యువత మరి అబ్బాయి మీ అందరం కూడా ఒక యూనిట్గా మరి ఆర్ఏ దశరథ్ వాళ్ళు కూడా మరి మాసబ్ వాళ్ళని కూడా అందరం కూడా ఒక యూనిట్గా మేము ఇచ్చినాము. మరి మీరు తప్పకుండా తొందరలో మాకు కార్పొరేషన్ ఫండ్ ఇప్పియండి. మీరు నాకు చైర్మన్ ఇస్తారా ఇవ్వరా అది మీ ఇష్టము. ఎందుకంటే నాకు కూడా ఏం బాధ లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా రాజకీయంగా నేను ఇది కావాలని ఆలోచించలేదు. ఒకటి ఏంటంటే నీకు వేములవాడలో నువ్వు గెలిపించుకోవాలి, మునురుకా ముద్దుబిడ్డ 20 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నానే యూనిట్ కోసమైనా నేను ప్రయత్నం చేశాను. దయచేసి సీనన్న గారు, ఎందుకంటే ఈరోజు అందరు కూడా సీనన్న గారిని నువ్వు అడగలేకపోతున్నావు, కార్పొరేషన్ ఫండ్ గురించి కానీ కమిటీ గురించి అడుగుతలేదు అంటున్నారు. మరి నేను కూడా నీకు ఫోన్ ద్వారా కూడా నేను తెలియడం జరిగింది. అన్న మీరు కాపులకు మరి ఈరోజు ఉన్నవాళ్ళు మరి కొండ సురేఖ గారు మరి మీరు ఇద్దరు, దానం నాయందర్ గారు వచ్చారు, గంగుల కమలాకర్ గారేమో టీఆర్ఎస్లో ఉన్నారు. మరి తప్పకుండా మాకు కార్పొరేషన్ ఫండ్ 2000 కోట్లు మరి ఆ రోజు ఎంపీ ఎలక్షన్ల ముందు మరి ఒక జీవో మాకు డిక్లేర్ ఇస్తున్నారు. మున్నూరు కాపులకు మీరు 2 ఎకరాల భూమి ఇవ్వండి అని మీరు ప్రభాకర్ అన్న గారు బీసీ శాఖ మంత్రి వర్యులు మరి మీరు ఇద్దరు రాసిన దాని మీద మీరు నమ్మకంగా మళ్ళీ కూడా పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము సపోర్ట్ చేస్తాము. తర్వాత తీన్మార్ మల్లన్న ఎలక్షన్లో కూడా మేము ఈరోజు సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే నేను అమెరికా టికెట్ క్యాన్సిల్ చేసుకొని కూడా తీన్మార్ మల్లన్న గురించి అని నేను అక్కడ ఉండి అది కంప్లీట్ అయిపోయాక వచ్చాను. మా మేడం అమెరికా వచ్చింది. తర్వాత కూడా ఈరోజు చూస్తే మల్లన్న గారు కూడా నేను వచ్చేటప్పుడు సీఎం గారు టైం దొరకతట్లేదన్నా అని నేను గాంధీ భవన్లో మల్లన్న గారికి మన వినతి పత్రంది ఏమని ఇచ్చినాను, మీరు అందుబాటులో లేకుంటే మీకు ఇద్దామంటే మరి ఈరోజు ఒకటే మేము కోరుకునేది, ఈరోజు ఒకటే మీ అందరిని కూడా మరి తీన్మార్ మల్లన్న గారు ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు, మరి మీరు ఒక ప్రభుత్వ వీపుగా ఉన్నారు, దానం నాయందర్ గారు కూడా వచ్చినారు, కొండ సురేఖ గారు ఉన్నారు, మరి మేడం అందరూ ఉన్నారు. మీరు మరి గవర్నమెంట్లో ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాకు కార్పొరేషన్ ఫండ్ ఇవ్వాలి అనేది కూడా మీరు అడగకపోతే మాకు అది రాదు. మరి నిజంగానే మాకు కార్పొరేషన్ ఫండ్ వచ్చినట్టయితే చాలామంది విదేశాలు వెళ్ళి చదువుకునే పిల్లలు పోయినా సరే ఒక 2 నెలల కిందనే వాళ్ళకి అన్ని అడ్మిషన్స్ ఉండే. మరి దానిలో ప్రతి ఒక్క బిడ్డ కూడా 5 లక్షలు 10 లక్షలు మేము ఇచ్చినట్టయితే చాలామంది కూడా వాళ్ళు వెళ్ళి ఇక్కడ అమెరికా వచ్చి చదువుకునే వాళ్ళు అక్కడ కూడా మనకి ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కార్పొరేషన్ ఫండ్ మాకు ఇప్పియాలి అని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను. మరి 8 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎంత రమ్మన్నా కూడా కులం కోసమే నేను రాలేకపోయినాను. ఇప్పుడు ఒక 1 మంత్ కోసం వచ్చినాను. ఇంకొక 10 రోజులు 15 రోజుల లోపల వస్తాను. మరి దయచేసి కుల బాంధవులందరూ కూడా మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మీరు ప్రతి కార్పొరేషన్ ఉద్యమం కోసం మీరు ఏ రోజు చెప్పినా జిల్లా అధ్యక్షులు అందరూ గౌరవిస్తాను. నేను ప్రతి ఒక్కరు కూడా మీకు 2 చేతులు దండం పెట్టి చెప్తాను. ఎందుకంటే నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. మీరు అందరూ కష్టపడ్డారు ఈరోజు కార్పొరేషన్లో. ఏ రోజు ఎప్పుడు పిలిపించినా హైదరాబాద్ రమ్మని వచ్చినారు, మండల ఆఫీసులో ఇమ్మని ఇచ్చినారు. అప్పుడు పోయిన గవర్నమెంట్లో
ఉత్తరాలు రాయమన్న రాసినారు, ప్రతి ఒక్కరు రాసినారు. మీరు అందరు కష్టార్జితమే ఈరోజు కార్పొరేషన్ వచ్చింది. మరి మనందరం కూడా ఈరోజు కార్పొరేషన్ సాధించుకోవడం కోసం కూడా కొంత ప్రయత్నం అనేది మీరు దయచేసి చేయండి. మరి చాలామంది కూడా నేను వినతి పత్రాలు ఇవ్వమంటే కూడా అందరూ కూడా వినతి పత్రాలు కూడా అన్నీ మళ్ళీ మొన్న మండల కలెక్టర్ ఆఫీసులలో కూడా ఇచ్చినారు. మరి ఒకటే, మీరు నేను అమెరికా నుంచి వచ్చే లోపల కార్పొరేషన్ వచ్చినట్టయితే మనకు మంచిగా ఉంటుంది. మరి లేకపోతే అందరూ ఏమంటున్నారంటే, అన్న మీరు లాస్ట్కి వస్తే తెలంగాణ గురించి ఎట్లా నిరాహార దీక్షలు చేస్తారో మీరు కూడా ఒక అధ్యక్షుడు కూడా నిరాహార దీక్ష చేయాల్సిన పరిస్థితి. మేము ప్రతి గ్రామంలో కూడా రిలే నిరాహార దీక్షలు మేము స్టార్ట్ చేస్తామన్నా మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి ఎందుకంటే ఇంత కష్టపడి సాధించుకున్నాం, మీరు గౌరవంగా మాకు కార్పొరేషన్ ఇచ్చినారు. మేము ప్రతి నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు చేస్తామని అందరూ నాకు ఫోన్ చేస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈరోజు మరి ప్రభుత్వ వీపుగా మీరు ఉన్నారు. మరి ఇంకా కొండ సురేఖ మరి మేడం వారు మంత్రిగా ఉన్నారు. మరి దానం నాగేంద్ర గారు వచ్చారు, మరి తిన్మర మల్లన్న గారు వచ్చినారు. మీరైతే నలుగురు అయితే ఈరోజు అయితే గవర్నమెంట్లో ఈరోజు ప్రభుత్వంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మీరు దగ్గర ఉన్నారు కాబట్టి మరి ఎవరు కూడా నాకు ఫోర్స్ చేస్తున్నారు. మేము రిలే నిరాహార దీక్షలు మేము చేస్తామన్నా ప్రతి నియోజకవర్గంలో జిల్లాలో వేసుకొని మేము టెంట్లు వేసుకొని కూర్చుంటాము. అలా అయితేనే మనకు 2,000 కోట్ల రూపాయలు ఇస్తారు, లేకపోతే ఇవ్వరు ఈ గవర్నమెంటు. మరిగా ఈ గవర్నమెంట్కు మనం ఇంత సపోర్ట్ చేసి కూడా మళ్ళీ మోసపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న. మరి దేవన్న మీరు ఆదేశాలు ఇవ్వండి అని నాకు అడుగుతున్నారు. దయచేసి కుల బాంధవులందరికీ తొందరపడి మనం రిలే నిరాహార దీక్షలు కానీ ఇవి కానీ ఏం చేయొద్దు. మనకు ఒక సీనన్న గారి మీద గౌరవం ఉంది. తప్పకుండా కార్పొరేషన్ కమిటీ కానీ మరి మనకు ఫండ్స్ కూడా ఇప్పిస్తాడనే గ్యారెంటీ ఉంది. ఎందుకంటే ఆయన కూడా కష్టపడి 20 సంవత్సరాల నుంచి వచ్చినాడు. మేము వేములాడ నుంచి మేము అందరం కష్టపడి గెలిపించుకున్నాము. మరి వారికి ప్రభుత్వ వీపుగా ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినారు కాబట్టి మన గౌరవాన్ని వారు కాపాడుతారు. మరి నేను ఒక నమ్మకంతో నేనున్నాను కాబట్టి తప్పకుండా ఈరోజు మనము రిలే నిరాహార దీక్షల కోసం కానీ ఏది కానీ మీరు తొందరపడి మీరు ఏది కూడా మాట్లాడద్దు. దయచేసి మెసేజ్ కూడా పెట్టకండి. మీరు నాతో మాట్లాడండి, కానీ ఆ నిరాహార దీక్షలు అనేది మాత్రం దయచేసి పెట్టద్దు. ఎందుకంటే గవర్నమెంట్కి మళ్ళీ మనం ఆంటీగా పోతున్నామని వాళ్ళకు పోతుంది, మళ్ళీ వాళ్ళు ఇంకా దూరం అవుతారు. మరి మనకు సానుకూలంగా కార్పొరేషన్ సాధించుకుందాము. మరి ప్రతి 2 ఎకరాల భూమి సాధించుకుందాము. 5 కోట్ల రూపాయలు తెచ్చుకొని ప్రతి బాలబాలికల హాస్టల్ భవనం కట్టించుకుందాము. మరి ఈరోజు కోకాపేట దాని గురించి వస్తే అప్పుడు మరి గంగ్లా కమలాకర్ గారు మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఈరోజు మరి వారు మరి వద్యరాజు రవిచంద్ర గారు మరి అప్పుడు కులంలోకి వచ్చినప్పుడు నేను ఎన్నుకున్న తర్వాత అంతకుముందుకు టెంకజాక్ పేరు మీద మేము మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళిద్దరు మాకు గంగ్లా సుధాకర్ గారు మరి రవిచంద్ర అన్న గారు వాళ్ళు మాకు సహకారం చేస్తున్నారు. ఆ బిల్డింగ్ ఉన్న దానిలో మరి 65 మంది డోనర్లు అందరూ కూడా వాళ్ళందరి సహకారంతో టెంకజాక్ ఆఫీస్ కొన్నాము. దాని తర్వాత నేను మరి అందరు సహకారం చేస్తాను అనుకో నేను ముందుకెళ్ళి కుటుంబ సమగ్ర సర్వే బుక్స్ 20 లక్షల రూపాయలు బట్టి ప్రింటింగ్ ఖర్చు పెట్టి నేను ఊరు వాడ తిరిగినాను. కొన్ని కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టి కమిటీలు మీటింగ్లను ఏర్పాటు చేశాను. మరి దాన్ని ఆ బిల్డింగ్ను కూడా దాని ఉన్న కొంతమంది మన వాళ్ళు దాన్ని ముందుకెళ్ళలేక మరి ఆ బుక్స్ కూడా కంప్యూటర్లో ఎన్రోల్మెంట్ చేయనీయలేదు. దాని తర్వాత కూడా గొడవ అయిపోయింది. దాని తర్వాత నేను ఇప్పుడు వీళ్ళతో గొడవ పెట్టుకోవడం వద్దు, కమ్యూనిటీ ముందుకెళ్ళాలి, మన కార్పొరేషన్ సాధించుకోవాలని 10 సంవత్సరాల నుంచి కూడా దాన్ని వదిలేశాను. తర్వాత మొన్న మళ్ళీ నేను దానికి బిల్డింగ్ గురించి అడిగినప్పుడు దానిలో వినాయకులకు కిరాయి ఇచ్చుకొని ఉంటే దాన్ని మేము ఆర్వి మహేందర్ గారు మేము కొంతమంది వెళ్ళి మీరు అది ఖాళీ చేపియండి, బిల్డింగ్ ఇది పబ్లిక్ మా కులం కోసము అని చెప్పేసి ఆ బిల్డింగ్ను వినాయకులు ఖాళీ చేసి దాన్ని మేము ప్రైమేసెస్ తీసుకొని మరి గత 6 నెలల నుంచి కూడా మీటింగ్స్ అవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి నిన్న ఆదివారం రోజు మరి మా చల్లారి శంకర్ గారు మరి వారు కూడా దానిలో డోనరు, పెంటన్న గారు ఇంకా చాలామంది డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా అధ్యక్షులు మరి వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీటింగ్ పెట్టుకుంటే సోమవారం అరుణ్ కుమార్ గారు వచ్చి మన మంచిగానే మీటింగ్లో కూర్చొని మళ్ళీ తర్వాత అంత మీటింగ్ అయిపోయి తర్వాత ఆయన మాట్లాడమని స్పీచ్ ఇస్తే ఆయన ఇది 65 మంది బిల్డింగ్ మా పర్మిషన్ ఉండాలి, మరి మాకు ఇది ఓన్లీ మేము 65 మందిదే ఇది ఆస్తి అని వారు అనడం జరిగింది. దయచేసి సోమవారం అరుణ్ కుమార్ గారు మేము నిత్యాన సత్రము అయిపోయిన తర్వాత విఠలన్న గారు, ప్రకాష్ అన్న గారు, రవిచంద్ర గారు, గంగుల సుధాకర్ అన్న గారు ఇంకా చాలామంది మేధావులు అందరితోనే నేను మీటింగ్లు పెట్టి అన్నీ చేసినాక లాస్ట్ మినిట్లో సుంకరి బాలకృష్ణరావు గారు మిమ్మల్ని తీసుకొచ్చి వీడు యాక్టివ్గా ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే కొడుకున్నాడు, బాగా పనిచేస్తాడు వాట్సాప్లలో అని చెప్పేసి అంటే మీకు నమ్మకం కొద్దీ ఫస్ట్ పోస్ట్ నీకు జనరల్ సెక్రటరీ నీకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఒక ఆఫీస్ కిరాయి తీసుకుందాం అనుకున్నాము. దాని తర్వాత బిల్డింగ్ అందరి సహకారంతో కొన్నాము. ఈరోజు 65 మంది ఆ బిల్డింగ్ ఓనర్లు కాదు. దయచేసి
మీరు సోమవారం అరుణ్ కుమార్ గారు మీరు దాన్ని మార్చుకోవాలి. మరి ఈరోజు మరి వేములవాడలో నిత్యాన సత్రంలో 9 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్లు, తర్వాత ఇనాగ్రేషన్ తర్వాత 24 మంది అయినాము. 24 మందిదే ఇది మా ఆస్తి కాదు. దానిలో 300, 400, 500 మంది డోనర్స్ దానికి డబ్బులు సుమారు ఒక 10 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఈరోజు ఒక 50 కోట్ల రూపాయల ఆస్తి. మరి వాళ్ళు ఎవరు కూడా 10 లక్షలు ఇచ్చిన, 5 లక్షలు ఇచ్చిన డోనర్ ఎవరు, 2 లక్షలు ఇచ్చిన, 1 లక్ష ఇచ్చిన, 50,000 డోనర్ కూడా నిత్యాన సత్రం మాదే అని ఈరోజు ఎప్పుడు కూడా అనలేదు. మరి ఎన్నో వేల మంది ఈరోజు వచ్చి దాని అకామిడేషను, భోజన వసతులు అన్నీ ట్రస్ట్ ఏర్పాటు చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మున్నూరు కాపు సంఘం పేరు మీద కొన్న ఆస్తులన్నీ కూడా ప్రతి ఒక్కరికి వాడుకునే హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. ఎక్కడ సత్రాలు కట్టినా, ఎక్కడ కమ్యూనిటీ భవనాలైనా, ఫంక్షన్ హాల్స్ అయినా ఎవరి సొంతం అనేది కూడా ఉండదు. మరి దాన్ని మనము ఈరోజు టెంకా జాక్ ఆఫీస్ని కూడా మేము రాబోయే రోజులలో 108 లాగా ఒక ఆఫీస్ బాయ్ని పెట్టి ఎవరికి రాష్ట్రంలో ఎవరికి హెల్ప్, ఆపద వచ్చినా సంపద వచ్చినా దాని ద్వారా మంచి జరగాలి. ఇంకా ఈరోజు అనుబంధ సంఘాలు కూడా ఎవరు మీటింగ్లు పెట్టుకున్నా కూడా దానికి వారికి ఇచ్చి మన కమ్యూనిటీని అభివృద్ధి చేసుకోవడం కోసమే ఈ టెంకా జాక్ బిల్డింగ్ ఉంటుందని కూడా దానిలో ప్రతి ఒక్క 65 మంది గౌరవంగా మీరందరూ ప్రతి ఒక్కరు ₹1,00,000 ఇచ్చినారు. మీ అందరి పేర్లు కూడా నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత బోర్డు మీద రాసి దానిలో ఎవరెవరు ఇచ్చినారో మీ అందరికీ కూడా బోర్డు మీద నేను పేర్లు పెట్టడం జరుగుతుంది. తర్వాత కూడా మనము సంఘం కోసం ఆ టెంకా జాక్ ఆఫీసు ఈరోజు 2 కోట్ల రూపాయల గల విలువ ఆఫీసు ఈరోజు 2.5 కోట్ల రూపాయలది ఉంది. తప్పకుండా దాని ద్వారా మనం మున్నూరు కాపు కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళడానికి కోసం మన ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు మనకు ముందున్న సమస్య, మనము 2,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ మన డిమాండ్స్ ఇవన్నీ సాధించుకోవాల్సింది. కాబట్టి మనము అందరూ యూనిట్గా ఉండి మనము ఈరోజు ప్రతి జిల్లా కేంద్రంలో హాస్టల్స్ బిల్డింగు, కమ్యూనిటీ భవనాలు మన కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఎవరు ఏ సంఘాలు ఉన్నా మీ అందరినీ గౌరవం కొద్దీ నేను కలుపుకొని పోతాను. మీరు ఎన్ని మాటలు అన్నా కూడా నేను పడుతున్నాను, ఒక పెద్దన్నలాగా పడుతున్నాను. తమ్ముడే అన్నాడు కదా, లేకపోతే అనుకున్నా నేను పడుతున్నాను. అయినా కూడా ఈరోజు ఇంత ఓపిక కొద్దున్నాను కాబట్టి కమ్యూనిటీ ఇక్కడ దాకా వచ్చింది, ఇంత జరుగుతుంది. కాబట్టి అందరం కూడా దయచేసి మాజీ ప్రజాప్రతినిధులైనా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా మన కమ్యూనిటీ కోసం మీరందరూ మీ వంతు సహకారం చేయాలని నేను అమెరికా నుండి ఈరోజు నా ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నాను. మీరందరూ కూడా దయచేసి నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే కమ్యూనిటీలో 22 దశాబ్దాల నుంచి పనిచేస్తున్నాను కాబట్టి నాకు ఒక ఆవేదన ఉన్నది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎవరు కూడా దీన్ని మనసు మీద తీసుకోకుండా కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరం పనిచేయాలని కోరుతున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు.